వానాకాలం నాట్లేసిన కాడ్నుంచి పంట పొట్టకొచ్చేటి దాకా యూరియా కొరకు రైతులు పడ్డ తిప్పలు అన్ని ఇన్ని కాదు. రోజులకు రోజులు ఇంటిల్లి పాదిపోయి సొసైటీల ముంగట పడిగాపులు కాసిన ఒక్క బస్తా కూడా దొరకనోళ్ళు బొచ్చడి మంది ఉన్నారు. యాసంగి నాట్లు పడ్డాక కూడా గట్లనే తిప్పలైతది అని అనుకొని ముందుగానే తెచ్చి పెట్టుకున్నోళ్ళు కూడా చాలా మంది. కానీ ఇప్పటి సంది యూరియా కొరకు రైతులకు అంత తిప్పలేం లేదంటారు సర్కారోళ్ళు. ఎట్లా అని అంటారా? ఈ వార్త చూడుర్రి, తెలుస్తుంది మీకే. రైట్. ఇక రైతులకు యూరియా కష్టాలు తప్పినట్టే. అంటే యూరియా కట్టలు ఏమన్నా ఎక్కువ తక్కువ వస్తున్నాయేమో అనుకునే అడ్డేం లేదు. తెలంగాణ వ్యవసాయ శాఖ కొత్త విగ్రహం చేసింది రైతులకు యూరియా తిప్పలు బాపేతందుకు. ఓ యాప్ను పట్టుకొచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. ప్లే స్టోర్ లోకి పోయి యాప్ ఫోన్లు ఎక్కించుకుంటే ఇంటికాడ కూర్చొని పులిసత్తుగా యాప్ లో బుకింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక పేరు, ఊరు, పట్టా, పాస్బుక్ నెంబరు, ఎన్ని ఎకరాలు ఉంది, ఏమేం పంట వేసిరు, ఎంత యూరియా ఎక్కడికి వస్తుంది అనేటిదంతా అందులో నింపుకుంటే కథం సీదా పోయి మీకు దగ్గర పట్ల డీలర్ తన తెచ్చుకుంటే ఇక ఎంత స్టాక్ ఉంది ఏందనేటి యూరియాలన్నీ యాప్లు ఉంటాయట కూడా. బస్తాలు వెనకమార్ల గోడౌన్లో దాచుకుని యూరియా లేదనేటి ముచ్చట చెప్పేదే ఉండదు. ఇక మళ్ళా ఆలస్యం గిట్లా ఏమన్నా అవుతుందేమో అనుకునే ఆలస్యం కూడా ఏముండదు. బుకింగ్ చేసుకున్నాక 24 గంటలలో తీసుకోవచ్చు. ఒకళ్ళు తీసుకోకుంటే బుకింగ్ రద్దు అవుతుంది. అవసరం ఉన్నోళ్ళు తీసుకుంటారు కదా, అందుకనే ఈ కండిషన్ పెట్టి కావచ్చు. మళ్ళీ అవసరం ఉంటేట అంటే వాళ్ళ పేరు మీద 15 వద్దుల తర్వాత మళ్ళీ పాలి బుకింగ్ చేసుకునే సౌలత్ పెట్టిరు యాప్లా. ఇక ఈ నెల 22వ తారీఖు నుంచి ఈ సౌలత్ అందుబాటులోకి వస్తుంది రైతులకు. అంటే ఇక ఇప్పటి సంది మబ్బులు లేచి సెంటర్ల కాడి కులుకుడు ఉండదు, గంటల కమానం లైన్లలో నిలబడి ఉండదు, పాస్బుక్ లైన్లలో పెట్టి పడిగాపులు కాసేటి తిప్పలు ఉండదు అన్నట్టే. ఇక ఇప్పుడు యాసంగి నాట్లు కూడా చాలా అవుతున్నాయి కాబట్టి యూరియా దొరుకుతలేదు అనేటి మాట రానియకుంటుండేందుకు ఈ సౌలత్ చేసి అనేది గవర్నమెంట్ వాళ్ళు అంటున్న మాట. మరి చూడాలి ఎంతమందికి అక్కడికి వస్తుందో, ఎంతవరకు అక్కడికి వస్తుందో. కానీ స్టాక్ యూరియాలన్నీ బరాబర్ తెలుస్తాయి కాబట్టి ఎక్కువ తక్కువ రేట్లకు దొంగతనంగా అమ్ముకునేటోళ్ళకి గల్లపెట్టకు గండి పడ్డట్టే పోండ్రి.